ప్రజల్ని సోమరిపోతులుగా తయారు చేశాడు. మాకు పెద్ద ఎద ఉన్నాడని చెప్తే బాగుంటుందండి. ఆ ఎద ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి. లేకపోతే రాజధాని డిక్లరేషన్ లేకుండా ఏ ఎదవండి చెప్పుకునేది. మేడం నమస్తే, మీ పేరు? నా పేరు బత్తుల గీత అండి. గీత గారు ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్ నేనండి. మనకి రాజధాని ఏది అంటే అని అడిగితే మీరు ఏం చెప్తారు? మన రాజధాని ఏది అంటే గర్వంగా అమరావతినే చెప్తానండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లోనేమో అమరావతి రాజధాని కాదు మావిగనే రాజధాని అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. నేను మావిగనే దాని మీద ఇంకా స్టాండ్ అయి ఉన్నాను. రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో 2 పార్టీల మధ్య కాదు మావిగన్ వర్సెస్ అమరావతి అంటా ఉన్నారు. మరి ఆయన ఏంటి దాని మీద మీరేం చెప్తారు? అసలు ఏం చెప్తానంటే బుర్రలేని ఎదవా అని చెప్పాలండి. ఎందుకంటే ఇంక 4 రోజులు పోతే తన పేరు కూడా తను మార్చుకుంటాడేమోనని డౌట్గా ఉందండి. ఒకసారి ఇప్పుడు మేమంతా జగన్ రెడ్డి అనుకుంటున్నాము. బహుశా ఇంకొక 1 ఇయర్ ఆగితే నా పేరు జగన్ రెడ్డి కాదండి ఇంకో రెడ్డి అని చెప్పుకుంటాడు, లేకపోతే ఇంకొకటి అని చెప్పుకుంటాడు, ఇంకొకటి అని చెప్పుకుంటాడు. మాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక క్లారిటీ లేని మనిషిని సీఎం స్థానంలో మేమే తొందరపాటుపడి కూర్చోబెట్టాము. ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి చేయమండి. ఎందుకంటే బాగా బుద్ధి వచ్చిందండి మాకు అతని పరిపాలన మీద, అతని మాటల ద్వారా. అసలు సీఎం సీట్లో కూర్చోవడానికి కూడా అతనికి అర్హత లేదు. ప్లస్ ఇంకొకటి కూర్చోదగ్గ మనిషి కూడా కాదు. అతనికి ఎలా కూర్చోలో కూడా తెలియదండి అసలు. అలాంటి వ్యక్తి ఈరోజు ఏం మాట్లాడినా వేస్టేనండి. ఒక వేస్ట్ గాడి మాటలు కూడా దాన్ని చర్చించుకోవడం అనవసరం అని నా ఉద్దేశం. ఒక రాజధాని పట్లే ఇన్ని రకాలుగా అంటే ఓసరోళ్ళు రంగులు ఎలా అయితే రంగులు మార్చుతుందో ఇక్కడ రాజధాని అంశం మీద వైసీపీ నాయకులు ఏదైతే గతంలో 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు, అమరావతికి 33,000 ఎకరాలు ఇంకా కావాలని చెప్పి మాట్లాడారు. తర్వాత కాన్స్టిట్యూషన్ అసలు రాజధాని లేని అంశం తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటా ఉన్నారు, నిన్న విజయవాడ క్యాపిటల్ అంటా ఉన్నారు. అసలు ఓసరోళ్ళలాగా ఇన్ని రంగులు మార్చడం అసలు ఎలా చూడొచ్చు అంటారు? అతనికి చేత అవుద్దండి. ప్రజల దగ్గర ఏ మార్కులు కొట్టేద్దామా, ఏ వేలో వెళ్దామా, ఏ విధంగా రేపు ఆరికి నడి రోడ్డు మీద పొల్లాడతాను ఓటేయండి అని కూడా అడుగుతాడండి. అలాంటి వ్యక్తి మాటలను ఈరోజు తీసుకొని కానీ ఏపీ ప్రజలందరూ కూడా ఒకటి గుర్తించి నడుచుకోవాల్సిన అంశం ఇక్కడ బాగా అడుగుతున్నారు మీరు. యాక్చువల్గా నిదానంగా నిజంగా చెప్తున్నానండి, ఏపీ ప్రజలు ఈ మాటల్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఓటింగ్ వేయాలని ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దానికిను ఇతను వాగుడికిను చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ చేసి చూపిస్తున్నారు, అక్కడ ఓన్లీ మాటలు, ఎదవ పనితీరు, ఎదవల తప్ప ఏమీ లేదు. కానీ ఇంకొకటి కూడా జగన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఒకటి ఉంది. ఏదో నోటుకొచ్చింది మనం మాట్లాడుతున్నామంటే కుదరదు. ఇంకొకటి నేను వాళ్ళకు డబ్బులు ఇచ్చా, వీళ్ళకి డబ్బులు ఇచ్చా, కొన్ని తీసుకొచ్చారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చా, వీళ్ళకి డబ్బులు ఇచ్చారన్నా కూడా ఇది కుదరదు. ఎందుకంటే ప్రజల్ని సోమర్తన పోతులుగా తయారు చేసి ఆ రాజధాని కాదు కదా మొత్తాన్ని దోచుకోవాలని చూస్తున్నాడు. అది మాత్రం కుదరదు అని మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను. ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు? నాకు ఒక్క బాబే ఉన్నాడండి. మా బాబు 9th క్లాసు. ఓకే, మీరు మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మీ క్యాపిటల్ ఏంటి అని అడిగితే అసలు మీరు ఏమని చెప్తారు? మావిగన్ అని చెప్తే బాగుంటుంది అంటారు, అమరావతి అని చెప్తే బాగుంటుంది అంటారు? మాకు పెద్ద ఎద ఉన్నాడని చెప్తే బాగుంటుందండి. ఆ ఎద ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి. లేకపోతే రాజధాని డిక్లరేషన్ లేకుండా ఏ ఎదవండి చెప్పుకునేది. అసలు ముందు డిక్లరేషన్ రాజధాని లేకపోతే ఏ ప్రైవేట్ రంగాలు కానీ ఒక ఉద్యోగస్తులు కానీ అక్కడ పాకిస్తానే కాదు ఒక పాకిస్తాన్ ఎదవనే చెప్పాలి. ఇతను నిజంగా ఏపీలో ఉన్న ముందు మన పాకిస్తాన్ అంటే మన దృష్టిలో ఎలా ఉందో జగన్ కూడా మన ఏపీలో ఉండి మాకంత అలాంటి వాడుగా తయారయ్యాడు. మా వాస్తవం చెప్పాలంటే పిల్లలు కూడా ఫారెన్ వెళ్ళాలి అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వాడు చేస్తాడని చెప్పాలి. ఇంకా లేకపోతే ఏం చెప్తారండి? ఏముంది అక్కడ చెప్పుకోవడానికి? ఈ రోజున 5 సంవత్సరాలు ఈరోజు ఏపీ రాష్ట్రము అసలు వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. కారణం ఏమిటంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లే. అదే కానీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చుంటే ఈరోజు విజయవాడే కాదు, ఒక క్యాపిటల్ అమరావతే కాదు, చాలా స్థాయికి వెళ్ళిపోయిండేది, ఎంతో ప్రఖ్యాతల్లో ఉండేది ఈరోజు. కానీ ఈరోజు నిరుద్యోగాలు కానీ ఎక్కువైపోయారు. నిరుద్యోగం కానీ ప్రజలు నానా రోడ్డు పాలైపోతున్నారు. వ్యాపారాలు లేక. వ్యాపారాలు ఎందుకు లేవంటండి? రాజధాని లేదు, ఎట్లా వస్తాయి వ్యాపారాలు? ఏ విధంగా వస్తాయి రాష్ట్రానికి? రాజధానిలో ప్రపంచ బ్యాంకులు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. కంపెనీస్ అమరావతిలో కంపెనీస్ పెట్టడానికి ముందుకు వస్తున్న తరుణంలో ఇటు జగన్మోహన్ నేను వచ్చిన తర్వాత మావిగానే రాజధాని పెడతానని చెప్పి అంశం మీద మాట్లాడటం ఏంటండి? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి వైసీపీ నాయకులు? ఏం చెప్పాలనుకున్నా అంటే నేను పెద్ద ఎదవనని చెప్తున్నానని చెప్పుకుంటున్నాడండి మీడియా ముందు. ఎందుకంటే ముందు ఆయన చంద్రబాబు నాయుడు గారు 10 మంది రాష్ట్రం బాగు కోరి అందరి కోసం ఎంతో అమరావతిని ఈరోజు నిర్మిస్తూ అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తూ
రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంటే వీడు మధ్యలో దూరి దాన్ని ఏదో ఒక విధంగా చెడగొట్టడానికని నోటుకొచ్చిందల్లా వాగుతున్నాడు. ఆ వాగుడికి ఏపీ ప్రజలు ఎవరు స్పందించరని నేను అనుకుంటున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో నీతి నిజాయితీగా రాష్ట్రాన్ని చాలా ముందుకు తీసుకెళ్లే దిశలో తీసుకెళ్తున్నారు. అలాంటి నాయకుడే మాకు కావాలి. అది మాకు ముందు ప్రధానంగా రాష్ట్రాన్ని ఎవరైతే ఉన్నత స్థాయికి తీసుకెళ్తారో, ముందు జాగ్రత్తగా ప్రజల గురించి ఆలోచించి పనిచేస్తారో అలాంటి నాయకుడు మాకు కావాలి. అంతేగాని నేను అక్కడ రాజధాని నిర్మిస్తా, ఇక్కడ రాజధాని నిర్మిస్తా, నేను అక్కడ ఇప్పుడు ఒకటి కట్టుకున్నాడు, ఎక్కడ వైజాగ్లో ఒకటి కట్టుకున్నాడు, ప్రజలకు ఏం చెప్పలే. ప్రజలు రాష్ట్ర పదవి నుంచి దిగిపోయిన దాకా కూడా ప్రజల వెలికి ఏమైనా తీసుకురాగలిగాడా? కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మాత్రమే రిషికొండను బయట పెట్టగలిగింది. అంతకుముందు ఎప్పుడైనా చెప్పుకున్నాడా నేను ఇంత స్థాయిలో ఇది నిర్మిస్తున్నానని? ఏ రోజైనా ఇచ్చాడా ప్రకటన? దాన్ని పట్టుకొనే ఇతని మాటలకి ఎంత విలువ ఇవ్వాలన్నది గుర్తించాలి మనం. ఒక మాట ఫైనల్గా, ఏదైతే వైసీపీ నాయకులు చేస్తున్న నా డ్రామాలు ఉసరల్లాగా రంగులు మార్చే విధంగా ఇటు మావిగన్ అనే పేరు కూడా ప్రజల్లో బేపచ్చంగా మన్నన పొందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రజలు నమ్మి మళ్ళీ వైసీపీ పార్టీని గెలిపించే అవకాశమే ఉందంటారు. అంటే ఒక పక్కన మాట్లాడుతున్నారు ప్రజల్లో మార్పు మొదలైంది కూటమి ప్రభుత్వం పట్ల. మావిగన్ అనే పేరు కూడా ప్రజలు తీవ్ర స్థాయిలో అమలు పరుస్తూ ఉంది. రేపు గెలిచేది కూడా మేమే అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ప్రజలు ఏమన్నా గెలుస్తా అంటే వైసీపీ పార్టీ మొగ్గు చూపుతారంటారా? లేదు, మావిగాని అని చెప్పుకున్నాడు, ఇంకొక రిషికొండ కట్టుకుంటాడేమో అక్కడ. అంతేగాని రాజధాని కట్టేదానికి అతనికి స్థాహత లేదు, అర్హత లేదు. ముందు ఏదైనా చెయ్యాలి అంటే ఒక తెలివిగల ఒక మేధాశక్తి కావాలి. ఆ మేధాశక్తి అతనిలో లేదండి. అది డిక్లేర్ చేసుకోవాల్సింది ఏపీ ప్రజలకే అనుకున్నా. ఈరోజు నేనేదో తాత్కాలికంగా మాట్లాడుతున్నానని అనట్లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఏపీ ప్రజలు ఎంత అష్ట కష్టాలు పడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏంటంటే ఒక అమ్మఒడి పడితేనే ఆ ఇల్లు జగన్ వెళ్ళిపోదండి. ముందు వాళ్ళ వ్యాపారాలు కావాలి, ఒక అమెరికా ఫారెన్ చదువుకునే వాళ్ళు వెళ్ళాలి. కానీ ఏది లేకుండా ఒకటి ఇస్తున్నాను, ఆ పాలసీ ఇస్తున్నాను, ఇది ఇస్తున్నానంటే ప్రజలు ముందుకెళ్ళే స్థాయి కాదది. అది అలాంటి ఇచ్చి ఇంకా ప్రజల్ని సోమరిపోతులుగా తయారు చేశాడు. ఇప్పుడు ఈరోజు కూడా మావికొండ అనుకున్నాడు. ఉయ్యాలేసుకుని ఊగుతాడేమో కానీ రాష్ట్రాన్ని మాత్రం ఏమీ చేయలేడు. ఈరోజు ఎంతో శ్రమపడి, నిజంగా చెప్తున్నాను, మనకి ఇతర రాష్ట్రాల నుంచి కూడా సీఎం గారు అనేక ఈ పథకాలు ఇక్కడ తీసుకొచ్చి వ్యాపారాలను తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని సమర్థిద్దారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా.